సాంబార్ చేసుకున్నా, అలాగే రసం చేసుకున్నా, లేకపోతే ఏదైనా రోటి పచ్చడైనా సూపర్ కాంబినేషన్ అంటే చికెన్ ఫ్రై అండి. ఆ చికెన్ ఫ్రైని ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టేసుకున్నాను. దీన్ని 60% అయితే కుక్ చేసుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉన్నాయంటే ఫ్రై అంత టేస్ట్గా అనిపించదు. కాబట్టి ఆనియన్స్ అయితే ఈ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ తీసేసి చికెన్ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఆయిల్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్, నెక్స్ట్ అలాగే కారము, అలాగే కొంచెం టేస్ట్కి సరిపడినంత గరం మసాలా అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే సింపుల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.